audio jungle. నేను మాట్లాడబోయే ముందు అంటే ఇంకొక ఇద్దరు గురించి అంటే మీతో అందరూ ఉన్నారు కానీ ముందు ఇస్తుందా నీకు రమ్మా నువ్వే రా చెప్పు నీకు కాకపోతే ఎవరికి రా మాట్లాడు సరే నువ్వు మాట్లాడమ్మా నీ పక్కన నేను ఉంటాను ఇందాక బ్రదర్ మాట్లాడారు కదా జనసేన ఒక వృక్షము ఈ వృక్షాన్ని వంద తుఫాన్లు వచ్చినా ఎవరు ఏం చెయ్యలేరు నాటిన వాడు మహర్షి ఈ వృక్షాన్ని చూసి నాటే ఋషులు ఈ వృక్షాన్ని చూసి భయపడాలి జనసేన వృక్షాన్ని చూసి ఈ మహర్షిని నమ్ముకొని ఇంతమంది వచ్చిరు కానీ ఈ మహర్షి మన గురించే ఉంటాడు మన గురించే చేస్తున్నాడు మన గురించే ఆ మహర్షి నచ్చే పనులు చేయడం మన గొప్పతనం నాకు రాజకీయంతో సంబంధం లేదు నేను చెప్పాలన్నా నా మనసు నువ్వు గుండెల్లో నుంచి ఏం మాట్లాడు నన్ను తిట్టాలంటే కూడా తిట్ట ఏం పర్లేదు నేను ఐకాన్ వెళ్ళడానికి వెళ్తున్నాను ఓసారి ఇట్లా పోతుంటే అందరు లోపలికి వస్తుంటే నేను కూడా అడిగిన అక్కడ రిక్వెస్ట్గా అన్నా నేను వస్తానన్నా అన్న నీ పేరుందా అన్న లేదన్నా అన్న నేను వస్తాను అన్న ఇంకో బ్రదర్ కొట్లాడుతారు అన్న మెల్లగా కొట్లాడన్నా గట్టిగా కొట్లాడకు అన్న ఆ అన్నతోటి అన్న బిజీ అయిపోయాడు అన్న ప్లీజ్ అన్న నా మంచితనం చూసి అమ్మాయి ఏమేదో నాకు సపోర్ట్ పవన్ అన్న పాయింట్స్ అట్లా ఉంటాయి దమ్ము ధైర్యం ఉంటే ముందుకు రండి నాలో ఉంది నీలో ఉందా ఇది పవన్ 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 ఈజ్ ఎ పవర్ నాకు రాజకీయాలు లేవు నేను సీదా సాదా మనిషిని నేను ఇట్లా వెళ్తుంటే అన్న చెప్తుంటా అన్న ప్లీజ్ అన్న అంటే ఇంకొకరు పిలిచిరు పోమ్మా అన్నారు నేను ఇప్పుడే కూర్చున్నాను ఈ అన్న మాట్లాడుతుంటే నాలో నాకు పుట్టింది నాలో నుండి పుట్టింది నా సొంతం కాదు నేను ఇక్కడికి వచ్చి అన్నని అడుగుదామంటే పర్మిషన్ ఇయ్యారు అందుకే 10 మందిలో అడిగిన అన్న నాకు ఒక ఛాన్స్ ఇస్తావా ఒక్కటి ఇస్తావా నువ్వేనా నేను చూపిస్తా ఎవరు చూపించలేరు నీ నుండి పుట్టిందని నేను నువ్వు ఒక అణువైతే అణులో పుట్టిన చిన్న బాంబు లాంటి దాన్ని అది అన్నని దూరంకెంచి చూడడం తప్ప టీవీలో చూడడం తప్ప నాకు ఓపెన్ గా తెలియదు ఫస్ట్ టైం నేను మెడికల్ డిపార్ట్మెంట్ లో సిస్టర్ని కానీ అన్నని అత్తారింటికి దారే దాంట్లో చూసినాక అన్న చేసే న్యాయపరమైన పనులు శ్రీకృష్ణునితో సమానంగా అనిపించింది ఎందుకంటే అన్న ఎక్కడ ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎక్కడ ఎవరిని ఏం చేయాలో అన్నకు మాత్రమే తెలుసు 100 రాజకీయాలు వచ్చినా ఏం చెయ్యలేవు జనసేన ఒక్కటే మహర్షి వెనకాల ఇంతమంది కూడా ఉండాలి ఋషి ఒక్కడే కాదు ఋషి వెనకాల ఉండాలి ఈ అన్న నా కోరిక ఒక్కటే చిరు అన్న పెట్టిన పార్టీ కంటే పవన్ అన్న పార్టీ నా పిల్లలు చూపించుకోవాలి అదే నా ఆకాంక్ష కోరిక నాకే రాజకీయం అక్కర్లేదు నేను చేసే వృత్తికి న్యాయం చేయడమే నా ధర్మత ఇంకోటి నేను దొడ్డి కుమరయ్య వంశం నుండి పుట్టిన తెలంగాణ బిడ్డన్నాను తెలుసా అన్న గౌడన్న కోసం చెప్తే నా రోమాలు లేచిపోయినాయి అన్న న్యాయంగా ఉంటాడు ఆంధ్ర తెలంగాణ తేడా లేదు అన్న నా మనిషి అది అన్న నమ్ముకున్నా అన్నకి నచ్చిన వాళ్ళందరూ అన్న అడుగు జడలో నడవాలి అన్న పేర్లు నిలబెట్టాలి అదే నా ఆకాంక్ష ఎక్కువ మాట్లాడితే సారీ అన్న भारत
మీకు అర్థమైందా? తల్లి ఆడపడుచులు ఎందుకు చట్టసభల్లోకి వెళ్ళాను నేను? ఈ తల్లిని చూసి ఆడపడుచుని చూశారు, చెల్లిని చూశారు. నేను మగవాళ్ళకి ఇంకా భేదభావాలు ఉంటాయి కానీ ఆడపడుచుకి భేదభావాలు, మానవత్వం చూస్తా. అలాంటి ఆడపడుచు మీ స్ఫూర్తి కావాలి. అందుకే నేను ఎవరన్నా పిలిచి నేను మాట్లాడతాను. ఎందుకు రమ్మంటానంటే గొప్పవాళ్ళు మామూలుగా ఉంటారు, వాళ్ళు బయటపడరు. అలాంటి గొప్ప తల్లి ఆడపడుచు. ఒక కుటుంబం కాదమ్మా, మీరందరూ నా కుటుంబం. నేను ఒక్క నేను నా కుటుంబాన్ని నేను వదులుకుంటానేమో కానీ మిమ్మల్ని వదులుకాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.